లంచ్ చేసేస్తున్నా. లంచ్లో రైస్, పాపడ్ ఉంది. బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వడం వల్ల ఫుల్ ఆకలేస్తుంది. స్వర్ణగిరి 4 కిలోమీటర్స్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. పైకి వెళ్ళే దారిలో నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఎంత ఆనందం వేసిందంటే చలో మన కీసరిగుట్ట బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా రండి, ఒక వీకెండ్ చూసుకొని మంచిగా రండి. వచ్చేసి ఇక్కడ చూడండి వెదర్ ఎంత మంచిగా ఉంది, సూపర్ ఉంది. వచ్చి ఎంజాయ్ చేయండి. జై శ్రీరామ్. కట్కసర్ దాటేసి ముందుకు వచ్చేసిన మన యాదగిరిగుట్ట రోడ్కి వచ్చేసినాము. మార్నింగ్ టిఫిన్ మిస్ అయింది, డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నా. లంచ్లో రైస్, పాపడ్ ఉంది. రైస్ ఉంది, పాపడ్, ఆలూ కర్రీ వేసుకున్నా. చూద్దాం ఒకసారి ఇది ఎట్లుందో. బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వడం వల్ల ఫుల్ ఆకలేస్తుంది. మంచిగా ఉంది, కొంచెం స్పైసీ ఉంది, బాగుంది. టమాటా పప్పు ట్రై చేస్తున్నా. టమాటా పప్పు కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. టు బి ఫ్రాంక్ మంచిగా ఉంది. మామూలుగా మన ఇంటి సైడ్ హోమ్ ఫుడ్ అంటాం కదా, అలా ఉంది, బాగుంది టమాటా పప్పు కూడా. ది మాత ఫ్యామిలీ రెస్టారెంట్ హైదరాబాద్ టు యాదగిరిగుట్ట రోడ్లో ఉంటే ఈ రెస్టారెంట్లో తప్పకుండా ట్రై చేయండి. కడుపు నిండా తిన్నా, కడుపు ఫుల్ ఉంది. ఇప్పుడైతే టైం ఇంకా 2 అవుతుంది కదా. యాక్చువల్గా ఇన్ని రోజులు యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలే ఏంటంటే మనకు స్వర్ణగిరికి కూడా ఇక్కడ హోర్డింగ్స్ పెట్టారు, చిన్నగా పెట్టారు కానీ హోర్డింగ్స్ పెట్టారు. ఇప్పుడే చూసినా 6 కిలోమీటర్స్ ఉంది స్వర్ణగిరి మందిర్ అని చిన్న హోర్డింగ్ పెట్టారు. ఈసారి కనిపించినప్పుడు వీడియో తీస్తా. చిన్నగా పెట్టారు, ఎంత చిన్నగా. స్వర్ణగిరి 4 కిలోమీటర్స్ కనిపిస్తుందా? ఇక్కడ యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ వచ్చేస్తుంది. వావ్, వే టు స్వర్ణగిరి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. వావ్. బైక్ పార్కింగ్కి 20 రూపీస్, కార్కి 50 రూపీస్. ఇదిగోండి, ఇదే బ్రహ్మరథం. ఇక్కడ మనకు బ్రహ్మరథం పైన బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు, వాటర్ ఫౌంటైన్. కింద నుంచి వ్యూ ఇది. ఇక్కడ స్వామివారి పాదాలను దర్శనం చేసుకున్న తర్వాత వైకుంఠ ద్వారం నుంచి పైకి వెళ్తాం. పైకి వెళ్ళే దారిలో నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఎందుకంటే పైకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మీకు
శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు ఒక్కొక్కటి మెట్ల మీద ప్రత్యక్షం చేశారు, అవి మిస్ చేసుకోకండి. ఇది హనుమాన్ మండపం. హనుమంతుడిని ఏకశిలపై మలిచారు. అప్రాక్స్ 30 feet ఉంటుంది హైట్. జయగంట, ఇది 1700 kgs ఉంది. ఇది నార్త్ గేట్. ఇక్కడ నుంచే మనం దర్శనం తర్వాత బయటకు వచ్చేది ఇటు నుంచి వస్తాం. అండ్ ఇది చూడండి, హనుమంతుడి విగ్రహం కింద హంపీలో ఏదైతే రథం ఉందో దాన్ని ఇన్స్పైర్ తీసుకొని మలిచారు ఇక్కడ. కోనేరికి 2 sides లక్ష్మీ నరసింహస్వామి ఇంకా భూవరాహస్వామి విగ్రహాలు ఉన్నాయి. నేను భూవరాహస్వామి విగ్రహం వీడియో తీయడం మర్చిపోయాను. కోనేరులోని విష్ణుమూర్తి విగ్రహం ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అయితే ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని జలనారాయణుడు అని కూడా అంటారు. మీరు చూస్తే కోనేరులో చాలామంది కాయిన్స్ వేశారు చూడండి. కోనేరుకి 4 దిక్కుల 4 మండపాలని కట్టారు చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది స్వర్ణగిరి నిత్య కళ్యాణ వేదిక. ఈ కళ్యాణ వేదిక కింద నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది. పైన టాప్ మీద మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి శంఖం ఇంకా చక్రం ఉన్నాయి. అలానే మనకు గరుడ స్వామి కూడా దర్శనమిస్తారు ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ గోపురం పైన శ్రీ మహావిష్ణు చక్రం ఇంకా విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వీరిని దర్శించుకోవడం మర్చిపోకండి. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఏంటంటే నేను కేవలం దర్శనం చేసుకొని బయటకు వచ్చేద్దాం అని అనుకుని వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళి చూస్తే స్వామివారికి మాడవీధుల్లో ఊరేగింపు స్టార్ట్ చేశారు. ఫస్ట్ గజవాహన ఊరేగింపు చూడగానే ఎంత ఆనందం వేసిందంటే మాటల్లో వివరించలేను. అంత ఆనందంగా అనిపించింది నాకైతే ఆ రోజు. సో చూసారు కదా మన బ్లాగ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వెనకాల చూడండి, ఇది స్వర్ణగిరి. ఇక్కడ ఉంది కదా స్వర్ణగిరి టెంపుల్. అక్కడ ఎందుకు చెప్పలేదంటే అక్కడ ఓం నమో నారాయణ ఈ మంత్రం గట్టిగా వినిపిస్తుంది అనమాట. సో నా వాయిస్ మిక్స్ అయిపోతుంది అండ్ క్లారిటీ ఉండదని అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై అండ్ సీ యూ సూన్.